రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. యూపీలోని ఆగ్రాకి చెందిన రూబీ అలాగే సురేందర్ శర్మ చాలా అన్యోన్యమైన దంపతులు. అక్కడ అందరికీ కూడా రూబీ నరేంద్ర లాగా ఉండాలి, సురేంద్ర లాగా ఉండాలి ఎవరైనా కూడాను. వీళ్ళిద్దరిలాగా ఉంటే జంట నిజంగా భలే ఉంటది కదా, ఇలా ఉండాలి అసలు భార్యాభర్తలు అంటే అన్నట్టు మంచి పేరు తెచ్చుకున్న జంట వీళ్ళిద్దరు కూడా. ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, భలే సంతోషంగా ఉంటారు కదా. అలాగే కుటుంబ సభ్యుల్లో కూడా రూబీ అన్నదమ్ములు అక్క చెల్లెలు కానీ లేదా సురేంద్ర అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు కానీ వీళ్ళిద్దరిని చూసి కుళ్ళుకున్నంత హ్యాపీగా ఉంటూ ఉంటారు. అలాంటిది ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలీదు. సురేంద్ర శర్మ ఒకరోజు కనిపించకుండా పోయాడు. అసలు ఏమైంది, ఎందుకు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళాడు అని మొత్తం ఆరా తీశారు, వెతికారు, ఎక్కడా కూడా కనబడలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, అయినా కూడా కనిపించలేదు. రూబీ కూడా ఏడుస్తూ ఉంది, మా ఆయన కనబడలేదు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఏదైనా ఏం జరిగి ఉంటుంది, వేరే ఏదైనా సంబంధం పెట్టుకునే మనిషి కూడా కాదు, ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఎవరైనా ఏదైనా చేశారా, ఏమైనా గొడవలు ఉన్నాయా, ఇలా రకరకాల స్టోరీలు అందరి దగ్గర కూడా, వీధిలో ఉన్న వాళ్ళ దగ్గర అది కూడా బాధపడుతూనే ఉంది. అసలు అంటే రోజు కూడా శోకిస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. అలాగే వచ్చిన బంధువులకు కానీ చుట్టాలకు కానీ కనబడకుండా పోయాడు, నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయాడో, నేను బ్రతకడం ఎలాగా అని బాధపడుతూనే ఉంది. సో ఇంత చేసినా కూడా చుట్టుపక్కల ఎవరు సహాయం చేయలేదా అని అంటే ఇంక వాళ్ళు చేసేది ఏముంటుంది, సాధారణంగా సరే అమ్మ తిరిగి వచ్చేస్తాడు, ఎక్కడికైనా వెళ్ళుంటాడేమో, ఏదైనా జరిగి ఉంటుంది అంటావా, అది ఇది అని రకరకాల అనుమానాలని వ్యక్తం చేశారు. ఈలోపు ఎందుకో తెలీదు సురేంద్ర శర్మ అన్నకి కాస్త అనుమానం వచ్చింది. ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు అసలు, దాదాపు 45 రోజులు గడుస్తుంది, 45 రోజులు గడిచినా కూడా ఇంటికి తిరిగి రాకపోవడం ఏంటి, ఎక్కడా కూడా శవం కూడా దొరకకపోవడం ఏంటి, ఎవరితోనైనా వెళ్ళిపోయాడా అనే కోణాల్లో కూడా అన్ని రకాలుగా కూడా ఆలోచించి చూశారు. కానీ ఉన్నట్టుండు రూబీ ప్రవర్తనలోనూ కొద్దిగా మార్పు కనిపించింది. ఫస్ట్ వెళ్ళిపోయినప్పటికీ ఆ తర్వాతకి 45 రోజులకి కూడా పూర్తిగా ఒక మనం అనుకుంటాం కదా గంగ చంద్రముఖిగా మారిన టైం అని, అలాంటి మార్పులు కనిపించినాయి ఇంట్లో. కనిపించేసరికి పూర్తిగా వీళ్ళకి డౌట్ వచ్చింది. ఏంటి రూబీ ప్రవర్తనలో డౌట్గా ఉంది, తేడా వస్తుంది, ఇన్ని రోజులు ఏడ్చింది, ఇప్పుడు ఆ ఏడుపు అనేది కొంచెం తగ్గిపోయింది, అప్పుడప్పుడు కదుపుతుంది తప్ప దీని మీద ఎలాంటి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఉండాలని కానీ, కంప్లైంట్ గట్టిగా రైజ్ చేద్దామని కానీ ఇలా ఏమీ చెప్పడం లేదు, ఏదో నామకే వస్తే మిస్సింగ్ కేసు కింద పెట్టాం తప్ప ఇంకేమీ పెట్టకుండా పట్టించుకోకుండా ఉండింది అని అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఒకసారి మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇలా మా తమ్ముడు కనిపించడం లేదు అని కంప్లైంట్ చేశాం కదా, సో నాకెందుకో తెలియదు, 45 రోజులు గడుస్తుంది, ఎలాంటి ఫలితం రాలేదు, ఎక్కడ మాకు కూడా ఎవరు కూడా ఎలాంటి ఫోన్ కాల్స్ కానీ ఏమీ చేయలేదు, ఆయన ఫోన్ కూడా పనిచేయట్లేదు, ఒక్కసారి నాకు ఎందుకో రూబీ మీద అంటే మరదల మీద అనుమానంగా ఉంది, ఆయన భార్య మీద అని చెప్పేసి చెప్పాడు. చెప్పడంతో వెంటనే పోలీసులు నిజమే కదా, మనం అసలు ఈ కోణంలో ఆలోచించలేదంటే, పాపం ఏదో ఏడుస్తుంది కదా ఆడపిల్ల అని చెప్పేసి మనం వదిలేసాము, ఒక్కసారి ఆ ప్రయత్నం కూడా చేసి చూడాలి కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళేటప్పటికి రూబీ ఆమె పనిలా ఉంది, చక్కగా మంచిగా తినడం, పడుకోవడం, చాయ్ కాఫీ తాగడం, ఆమె పని ఆమె చేసుకుంటా ఉన్నది. ఎవరైనా వచ్చాడా అని అడిగితే సురేంద్ర శర్మ గురించి రాలేదు, ఇంకా రాలేదు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని మళ్ళీ సేమ్ యాస్టేజ్గా సీన్ కంటిన్యూ చేస్తూ ఉంది ఆ యాక్షన్ని. అయితే పోలీసులు వచ్చేసరికి ఆమె ఆ స్టేజ్లో ఉంది. వచ్చి ఏమ్మా ఏంటి మరి వచ్చాడా అని అంటే, లేదు రాలేదు, ఏమైందో మీరేం చేస్తున్నారు అది ఇదని వాళ్ళని అడిగేసరికి, మేమేం చేస్తున్నాం సంగతి ఒకసారి అదే ఇల్లంతా ఒకసారి సెర్చ్ చేద్దామని వచ్చాము అని చెప్పేసి లోపలికి ఎంటర్ అయ్యి, అసలు చెప్పు నువ్వేంటి పరిస్థితి ఏంటి, నీ మీద మాకు అనుమానంగా ఉంది, పాత గొడవలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మొత్తం అంతా. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము అక్రమ సంబంధాలు అవి ఇవి అని పెట్టుకుంటూ కూడా భర్తలను లేపేసి డ్రమ్ముల్లో కుక్కేసి సూట్ కేసుల్లో ముక్కలు ముక్కలుగా చేసేసి పార్సిల్ చేసి వేరే ఇతర రాష్ట్రాలకే ట్రైన్లు ఎక్కించి పంపించేస్తూ ఉన్నారు శవాలని. సో అలా అనుమానం వచ్చింది వీళ్ళకి. వెళ్ళి 4 పీకి వాళ్ళదైన శైలిలో అడిగేటప్పటికి వెంటనే ఎక్కెక్కి ఏడ్చుకుంటా పోయి బాత్రూమ్ దగ్గర కూర్చుంది. ఏంటమ్మా అడుగుతూ ఉంటే వచ్చి బాత్రూమ్ దగ్గర కూర్చున్నావు అని అంటే, సురేంద్ర శర్మని చంపేసి ఇక్కడే బాత్రూంలోన గొయ్య తవ్వి పాతి పెట్టేశానని చెప్పింది. ఎంత ధైర్యం చూసారా, ఉంటున్న ఆ చిన్నపాటి ఇంట్లోని బాత్రూమ్ లోపల చంపేయడము, దాన్ని బాత్రూంలో తవ్వడము, డెడ్ బాడీని అందులో పెట్టడము, దాన్ని మళ్ళీ మొత్తం కప్పేసి సిమెంట్ ప్లాస్టింగ్ చేసేయడము, టైల్స్ వేసి. ఒక లేడీ ఇంత పని చేసింది అని అంటే ఊహించగలుగుతామా? సో అసలు స్త్రీలు ఎలా తయారవుతున్నారు రోజు రోజుకి కూడా, ఆడవాళ్ళని చూసి ఆడవాళ్ళకి భయం వేస్తున్న పరిస్థితి అవుతుంది ఇప్పుడు. సో మొత్తానికి పోలీసులు శవాన్ని బయటకు తీశారు, ఫ్లోరింగ్ అంతా కదిపేసరికి లోపల డెడ్ బాడీ ఉంది. సో రూబీ చంపిందని తెలియడంతో వెంటనే కేసుని ఫైల్ చేసుకొని ఆ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు.
సో మొత్తానికి శిక్ష అయితే పడుతుంది. దొరికింది కాబట్టి, ఒప్పుకుంది కాబట్టి, ఇంకా ఇతర సాక్ష్యాలు తీసుకోవడానికి గూడా ఇంకా ఇతర సాక్ష్యాలు ఎవరు చూడలేదు. దానికి ఐ విట్నెస్‌లు ఎవరు ఉండరు. సో మొత్తానికి వాళ్ళ అన్న ఫైల్ చేయడంతోని ఈ కేసు ఉదంతం అనేది బయటకొచ్చింది. సో ఇది గడిచి 45 రోజులైపోయి ఆల్మోస్ట్ ఇంక 2 నెలలు కావస్తున్నా గూడా అక్కడ ఎలాంటి స్మెల్ రాకపోవడం, మరి ఎంత లోతులో కప్పిపెట్టిందో, ఏం చేసిందో తెలీదు గానీ, ఎవరికీ పక్క వాళ్ళకి గూడా ఎలాంటి శవమున్న వాసన గూడా రాలేదు. సో ఇంత తెలివిగా మర్డర్స్ చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళు. అఫ్‌కోర్స్ అలా అని ఆడవాళ్ళని ఒక్కళ్ళనే అనట్లేదు. మగవాళ్ళు గూడా చేస్తూ ఉన్నారు. కానీ ఆడవాళ్ళకి ఇంకా కొత్త కొత్త తెలివితేటలొస్తూ ఉన్నాయి. కొంతమందేమో చెవులో విషం పోసి చంపుతారు. కొంతమంది కళ్ళల్లో విషం పోసి చంపుతారు. కొంతమంది యాసిడ్ పట్టేస్తారు. కొంతమంది అసలు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ క్రైమ్ ఐడియాస్ తెలియట్లా. సో మొత్తానికి ఏదైనా మీకు మీ భర్త నచ్చలేదని అనుకుంటే వదిలేసి వెళ్ళిపోండి పుట్టింటికి. వెళ్ళిపోవడం వల్ల చెడ్డ పేరు వస్తదనే దానికన్నా మీరు హత్య చేసి పూర్తిగా జైలు జీవితం అనుభవించి ఒక హంతకురాలిగా, హంతకుడిగా మారి మీ కుటుంబానికి తీరని మచ్చ మిగులుస్తున్నారనేది మర్చిపోతూ ఉన్నారు. సో అదే మొత్తానికి ఇప్పుడు లేడీ కిల్లర్స్ బాగా పెరిగిపోతూ ఉన్నారు. లేడీ కిల్లర్స్ వర్సెస్ వైఫ్స్. సో ఇది ప్రస్తుతానికి ఢిల్లీకి సంబంధించిన కేస్‌కి సంబంధించిన అప్డేట్.